హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరి కోవా డ్రై ఫ్రూట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ముందుగా 250 ml మిల్క్ తీసుకున్నాం ఫ్రెండ్స్. 250 ml మిల్క్లో 3 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను. బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది శుభ్రంగా కరిగిన తర్వాత పాలకోవాని యాడ్ చేసుకోవాలి. ఇది స్వీట్ షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. 1 కప్పు పాలకోవా తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీలో గ్రైండ్ చేసిన ఇలాచీ పౌడర్ కలుపుతున్నాను. మిక్సీ ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక 20 జీడిపప్పులు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే బాదం పప్పులు 15 యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 10 యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఒక 15 యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఈ పాలకోవాని శుభ్రంగా డ్రై ఫ్రూట్స్తో శుభ్రంగా కలుపుకొని 1 అవర్ 2 అవర్ నానబెట్టాలి. శుభ్రంగా నానితే ఏంటంటే వాటికి స్వీట్ అది బాగా లాక్కొని టేస్టీగా తీపిగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా చేసుకున్న మనం కట్ చేసుకున్న పూరీలు తీసుకున్నాను. 4 పూరీలు తీసుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. లోతు ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 అవర్స్ నానబెట్టిన డ్రై ఫ్రూట్ కోవా మిశ్రమాన్ని మీకు ఇందులో కలిపి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది శుభ్రంగా నానాలి. ఇదిగోండి ఎలా చేస్తాను చూడండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇలా నానబెట్టుకొని ఈ కోవా మిశ్రమాన్ని ఒక 2 అవర్స్ పాటు నానేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చూస్తేనే ఇలాగ గుమగుమలాడిపోతుందంటే తింటే ఎంత బాగుంటుందో.